హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మెహందీ ప్రోగ్రామ్ ఉందండి. పెళ్ళి కూతురు ఇంట్లో మా చెల్లెలు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాము. కొద్దిగా దగ్గరనే అవుతుందని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందంగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఈరోజు మార్నింగ్ పెళ్లి కూతురు చేస్తుంది మూడో అమ్మాయి. అదే పెళ్లి కూతురు ఫంక్షన్ తర్వాత పోచమ్మ గుడికి వెళ్తామండి. అక్కడ పోచమ్మ గుడి దర్శనం కూడా చేసుకుంటాము ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు పోచమ్మ దర్శనం అండి. తర్వాత మెహందీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ వీడియో కూడా పెడతానండి. ఓకే అండి, వీడియో చిన్న వీడియో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. చుట్టుముట్టు చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. రోడ్ అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందండి. కొద్ది దూరం 10 minutes అండి అంతే. అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము. కాలనీ లాగా ఉంటుందండి ఇక్కడ. లోపల రోడ్డు హైవే రోడ్డు కాదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విధంగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని అవే మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. చల్లగా ఉంది, హాయిగా. సమ్మర్ కాదు కదండి, చలి మంచిగా లైట్గా ఎండ ఉంది అంతే. అందుకే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఓకే అండి, ఇంటికి వచ్చాము. ఇప్పుడు గుడికి వెళ్ళాలంట అండి. ఇంటికి వచ్చాము చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో మాత్రం వేడిగా ఉందండి, అందుకొరకే ఫ్యాన్లు పెట్టారు. శబ్దం ఉందండి, సౌండ్ తీశాను. ఈ విధంగా డెకరేషన్ వాళ్ళు ఇంకా రాలేదండి. గ్రీన్ది చేశారు, చాలా బాగుంది. తర్వాత మెహందీ ప్రోగ్రామ్ కొరకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. పెళ్లి కూతురు రెడీ అయ్యిందండి, అయిపోయింది పెళ్లి కూతురు ఫంక్షన్. మేము వచ్చేవరకు అయిపోయిందండి. ఇప్పుడు గుడికి వెళ్ళాలనేది రెడీ అవుతున్నాము. పోచమ్మ గుడి దగ్గర తలంబ్రాలు బట్టలు పెట్టి నైవేద్యం పెడతారండి. తల్లికి మంచిగా పెళ్లి జరగాలని మొక్కుకొని వస్తారు. పోచమ్మ నాగులని అంటారండి. ఓకే అండి, పెళ్లి కూతురు ఈ విధంగా రెడీ అయిందండి పట్టు సారీతో. చాలా బిజీగా ఉన్నారండి వాళ్ళు. అందరినీ రమ్మంటున్నారు, వెళ్ళాలి ఇప్పుడు. నడుచుకుంటూ 5 minutesలో 10 minutes పడుతుందండి. గుడి దగ్గర కూడా నడుచుకుంటూ కారు వద్దంటున్నారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి అమ్మ కూర్చున్నారు ఇక్కడ. మా చిన్నాన్న కూతురు చిన్న అమ్మాయి. ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉన్నారండి, ఇద్దరు. ఇక్కడ కూడా మా చిన్నాన్న కూతురు మంగళారతులు తీసుకొని రెడీ అవుతున్నారండి. ఈ విధంగా డోర్కు అలంకరించారు బంతి పూలతో, చామంతి పూలతో. ఇక్కడ లంచ్ ఏర్పాట్లు చేశారు. కార్లో ఏమద్దు అంటున్నారండి, నడుచుకుంటూ వెళ్దామని. కొందరు కారులో వెళ్దామని అంటున్నారు, కానీ నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఓకే అండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అడ్వాన్స్ ఇద్దామా?
అగ్గి దా బిడ్డ అమ్ములు రాదంటనా దా చిన్న ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా చిన్న కూతురు, మేము, పెద్ద కూతురు అందరం అక్కచెల్లెళ్ళ మొత్తం 5 మంది వెళ్తున్నామండి. వాళ్ళ నలుగురు మేమిద్దరం 6 మంది మేము వెళ్తామండి అక్కచెల్లెలు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్ అయిపోయిందండి, ఇంకా 5 మినిట్స్ వెళ్ళాలి. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. బ్యాండ్ సప్పుడుతో వర్షం లేదు కాబట్టి హాయిగా ఉంది. పిల్లలు కూడా వచ్చారండి మా వెనక. పెళ్ళి కూతురు హాయి చెప్తుందండి, చూడండి. ఓకే, చాలా యాక్టివ్గా ఉంటుందండి అమ్మాయి కూడా. ఓకే అండి, ఈ విధంగా అందరం అక్కచెల్లెలను కలిసి వెళ్తున్నామండి. నైవేద్యము, బట్టలు, పెళ్ళి బట్టలు తీసుకొని, తలంబ్రాలు బట్టలు తీసుకొని వెళ్తున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5 మినిట్స్ ఉందండి నడవడానికి. ఇందాక చెట్లు అన్నీ చుట్టుముట్టు ప్రదేశం బాగుందండి. చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. చేసామండి, గుడికి టెంపుల్కి వచ్చాము. విధంగా టెంపుల్ ముందర నిలబడి ఉన్నామండి. టెంపుల్ ఇదే అండి, దగ్గరకు వచ్చేసింది. పోచమ్మ గుడి అంటారండి, పోచమ్మ టెంపుల్. దగ్గరికి వచ్చామండి. చిన్న గుడి అండి ఇది, కానీ దగ్గర అవుతుందని ఇక్కడ వెళ్ళాము. గుడి మూసింటే లాక్ తీసుకున్నామండి. వాళ్ళ దగ్గర లాక్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లాక్ తీసి అందరం లోపలికి వెళ్ళామండి. టెంపుల్ లోపలికి కొద్దిగా ఎత్తుగా ఉంది, మెట్లు ఎక్కి వెళ్ళాము. చుట్టుముట్టు ప్రదక్షిణ చేసుకొని లోపలికి వెళ్ళి
పట్టు వస్త్రాలు పెట్టి మొక్కారండి వీళ్ళు. గుడి ముందర పెద్ద చెట్టు ఉందండి, రావి చెట్టు. ఆ రావి చెట్టు కూడా మొక్కాము. మంగళారతులు ముట్టిస్తున్నారు, వెలిగిస్తున్నారు, గుడిలా తీస్తున్నారండి. ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చారండి, ఇప్పుడు వీడియో తీస్తున్నారు. ఈ విధంగా పూలతోటి పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నారు అమ్మవారిని. ఈ విధంగా ఉంటుంది పోచమ్మ అమ్మవారు. ఆమె చల్లని చూపు అందరిపై ఉండాలని మొక్కుకున్నామండి. ఇప్పుడు అబ్బాయిది అమ్మాయిది పట్టు వస్త్రాలు అమ్మ ముందర పెట్టి మొక్కుకుంటారండి. అమ్మవారి ముందర పెట్టి ఆరతి ఇస్తుంది. ఆరతి ఇచ్చి టెంకాయ కొట్టి ఆరతి ఇస్తారండి. అమ్మాయి కూడా పూలు పెడుతుంది. అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.